హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మరొక ఘనత సాధించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన సర్వేలో టాప్ 100 అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా రూపొందించింది. టాప్ 100 జాబితాలో పవన్ కళ్యాణ్కు స్థానం దక్కింది. 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఈ జాబితాను ఒకసారి మనం చూస్తే ఆ జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లేంటి, లేని వాళ్ళ పేర్లేంటి, ఎందుకు ఉన్నాయనే అంశాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. టాప్ 1 చూస్తే కనుక నరేంద్ర మోదీ గారు నంబర్ 1 పర్సన్గా నిలబడ్డారు. సహజమే, ప్రధానమంత్రి కాబట్టి ఆయన నంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఇండియా అన్నమాట. ఆయన తర్వాత పవర్ఫుల్ పర్సన్గా రెండో పర్సన్ అమిత్ షా నిలబడ్డారు. అమిత్ షా మనకు తెలిసిందే, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో నంబర్ 1 మోదీ అంటే నంబర్ 2 అమిత్ షాని. కాబట్టి అమిత్ షా ప్రతి వ్యూహాలు ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ వైపుకు తీసుకురావడంలో ఆయన తెర వెనుక మంత్రాంగం అమిత్ షాని నెంబర్ 2 స్థానంలో నిలబెట్టిందని చెప్పాలి. నెంబర్ 3 మూడో పొజిషన్లో ఎవరు ఊహించని వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జయశంకర్. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విదేశాలతో భారతదేశానికి సత్సంబంధాలు నెలకొల్పడం, అనేక అంశాల్లో చర్చలు ఫలప్రదమవటం, అది అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకో దేశం కావచ్చు. జయశంకర్ యొక్క విదేశాంగ విధానం భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. అన్ని దేశాలతోటి భారతదేశం మరింత పవర్ఫుల్ కంట్రీగా మారటం వెనుక జయశంకర్ హస్తం కూడా ఉన్నది. కాబట్టి జయశంకర్ విదేశాంగ సంబంధాలు నెరపడంలో ఆయన నేర్పరి. కాబట్టి మనకు ఇతర దేశాలతోటి సంబంధాలు కావచ్చు, అంటే మనం ఎగుమతులు దిగుమతులు వాణిజ్య సంబంధాలు కావచ్చు, రక్షణ సంబంధాలు కావచ్చు, ఇతరత్ర స్నేహ సంబంధాలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటి. ఎందుకంటే మన దేశంలో ఇటు ఒకవైపు ఏమో పాకిస్తాన్ ఉంది, ఒకవైపు చైనా ఉంది, రెండు మనకి శత్రు దేశాలే. ఇలాంటప్పుడు మనకి ఇతర దేశాల స్నేహ సంబంధం చాలా ముఖ్యం. ఈ విషయంలో జయశంకర్ అద్భుతంగా పనిచేశారు. కాబట్టి జయశంకర్ టాప్ 3 స్థానంలో ఉన్నారు. ఇకపోతే రాహుల్ గాంధీ, వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ నెంబర్ 2 పొజిషను, నెంబర్ 3 పొజిషను రావాలి. కానీ టాప్ 5లో ఆయనకు చోటు దక్కలేదు. టాప్ 9 అంటే 9వ స్థానంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నిలవటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి మనకు. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఇలాంటి సర్వేల్లో ఆయన ఎప్పుడు ముందే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి విజనరీ లీడర్ ఒక రాష్ట్రాన్ని అంటే ఏమీ లేని రాష్ట్రాన్ని ఒక దశకంటే గతంలో కూడా హైదరాబాదుని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, ఏ రకంగా ఇవాళ హైటెక్ సిటీ అంటే దేశంలోనే హైదరాబాద్కు ఒక ప్రత్యేకత, దేశం కాదు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సాధించడం మనందరికీ తెలుసు. అలాగే ఇవాళ అమరావతిని అదే పొజిషన్లో చూడాలని చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాప్ 14లో ఆయన చోటు దక్కించుకున్నారు. 14వ స్థానం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి 73వ స్థానం దక్కింది. పవన్ కళ్యాణ్ గారికి 73వ స్థానం ఎందుకు దక్కింది అంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన అంశం ఏంటంటే, ఒక్క స్థానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. అదే సమయంలో అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని బలవంతంగా తీసుకొచ్చి కలిపి ఒక అద్భుతమైన కాంబినేషన్ తీసుకొచ్చాడు. తద్వారా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని జీరో చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. అందుకే చెప్పి కొట్టారు. కాబట్టి ఆయన పవర్ఫుల్ లీడర్గా మారుతున్నారు. అదే సమయంలో సనాతన ధర్మం గురించి మాట్లాడడం కావచ్చు, అలాగే దేశంలో ఎక్కడైనా మహారాష్ట్రలో పోటీ చేసినప్పుడు గెలిపించడం కావచ్చు, ఇలాగా సౌత్ ఇండియాలో ఒక పవర్ఫుల్ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న తీరు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్కి వస్తున్న ప్రాధాన్యత, నరేంద్ర మోదీ గారు పవన్ కాదు ఇది ఒక తుఫాన్ అని చెప్పిన నేపథ్యం, ఇవన్నీ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి 73వ స్థానం ఇచ్చాము. హీఈస్ ఎ గేమ్ చేంజర్ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా చెప్తా ఉంది. ఇకపోతే బాధాకరం ఏంటంటే కేసీఆర్, జగన్ వీళ్ళిద్దరికీ ఈ జాబితాలో చోటు దక్కకపోవటం. అంటే ఇద్దరు కూడా దారుణ ఓటమిని మూటగట్టుకోవటమే దీనికి రీజన్ అని చెప్పాలి. ఇటువైపు కేసీఆర్ కావచ్చు, అటువైపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి కూడా ఈ టాప్ 100లో అసలు చోటు దక్కలేదు. ఈవెన్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, అటువంటప్పుడు
ఆయనకు చోటు దక్కాలి కదా అంటే వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ప్రభ కోల్పోయాడు కాబట్టి ఆయన ప్రజల్లో ఆయనకు ఒక ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆయన్ని ఈ టాప్ 100లో ఆయన రాలేదు అని చెప్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి, అనూహ్యంగా రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 14వ ప్లేస్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు 28వ స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గతంలో 38వ స్థానంలో ఉండేవాడు గత సంవత్సరం, ఈ సంవత్సరం అది 28వ, 10 స్థానాలకు మెరుగుపరుచున్నారు. రీజన్ ఏంటి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది ఏంటంటే అంటే అనువుగాని చోట అధికులం అనరాదు అన్న పద్యాన్ని ఆయన అనుసరించలేదు. ఆయన అనువుగాని చోట కూడా నేను అధికుణ్ణే అని నిరూపించుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ బేస్ కాదాయింది, కాంగ్రెస్ భావజాలం కాదాయింది. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీని నడిపించి ఇవాళ అధికారంలో తీసుకొచ్చాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్ పట్ల, గ్రూపులన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ ఆయన విజయవంతంగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందుకు గాను ఆయనకి 28వ స్థానం ఇచ్చారు. ఇక ఈ స్థానంలో వినూత్నంగా అనూహ్యంగా అల్లు అర్జున్ గారు 92వ స్థానంలో వచ్చారు. దానికి 2 రీజన్స్ చెప్తా ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావటం అనేది, దేశవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో అద్భుతంగా ఆడటం అనేది ఒకటైతే, రెండవది ఆయనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ నటుడిగా. ఈ 2 కారణాల వల్ల ఆయన 92వ స్థానంలో నిలిచారని చెప్తున్నారు. అలాగే రోహిత్ శర్మకు 48వ స్థానం దక్కింది. ఆయన T20 వరల్డ్ కప్ గెలిపించాడు. అలాగే ఇండియన్ జట్టు కెప్టెను. ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ రోహిత్ శర్మను అభిమానించే వాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి ఆయనకు 48వ స్థానం దక్కింది. ఇది టాప్ 100 ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా. ఏదేమైనా ఒకటైతే బాధ వేస్తుందబ్బా, మన జగనన్న కనీసం 100లో కూడా లేకపోవడం అనేది కొంచెం ఎక్కడెక్కడో మనసు చూకుమంటుంది. మరి మన జగనన్న బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అంటే ఎలా తట్టుకుంటారేమో అర్థం కావట్లేదు.